మా జానకత్తయ్య కొడుకు పుట్టినరోజు నీ పుట్టినరోజు ఒకటే అయ్యాయి. అలానే మొన్న తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వే రక్తమిచ్చి తన ప్రాణాలు కాపాడావు. అక్కడ కూడా నీ బ్లడ్ గ్రూప్ తన బ్లడ్ గ్రూప్ ఒక్కటే అయ్యాయి. మరి దానికేమంటావు? అసలు మీ నాన్నగారిది మీ అమ్మగారిది వేరే బ్లడ్ గ్రూప్ అయినప్పుడు మీకేం సంబంధం లేని మా జానకత్తయ్య బ్లడ్ గ్రూప్ మాత్రం నీ బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అవ్వడం ఏంటి? అసలు నీకు మా జానకత్తయ్యకి మధ్యలో ఏముంది అనేది తెలియడానికైనా డిఎన్ఏ టెస్ట్ చేయించి తీరాలి. అఖిల్ జానకిలకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే అఖిల్ జానకి కొడుకని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు అఖిల్ నాకు దక్కడం. అలా జరిగితే నేను అనుకున్నదంతా సర్వనాశనం అవుతుంది. అలా జరగకూడదు. దీన్ని వెంటనే ఆపాలి. ఎస్, ఇక ఉపేక్షించి లాభం లేదు. అనుకున్నది వెంటనే జరిగి తీరాలి. మీకిచ్చిన మాట నేను తప్పనమ్మా. మీరిచ్చిన డీటెయిల్స్ వల్ల నాకు క్లారిటీ వచ్చింది. ఇక త్వరలో మీ బిడ్డ మీ కళ్ళ ముందుంటాడు. దానికి నేను గ్యారంటీ. జానకి ఎక్కడుందో తెలిసిందా? తెలిసింది సార్. మీరు చెప్పినట్టుగానే జానకి గారిని చంపడానికి ప్లాన్ చేశాను సార్. అనుమానం రాకుండా ఉండడానికి పార్సల్ బాంబ్ పెట్టాను సార్. పార్సల్ ఓపెన్ చేయగానే బాంబ్ పేలి చనిపోతుంది సార్. వెరీ గుడ్. వెంటనే ఆ బాంబ్ పార్సెల్ ని జానకి ఇచ్చే. అలాగే సార్. జాగృతి మొత్తం వినేసిందా? ఏంటి ఏదో పార్సల్ అమౌంట్ అంటున్నారు? ఒక కేసు విషయమై అర్జెంట్ గా కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సి వచ్చాయి. మా అసిస్టెంట్ తో చెప్తున్నాను. మేడం, మీకు పార్సల్. నాకెవరు పార్సల్ పంపిస్తారు? అది కూడా ఈ టైంలో? జానకి గారంటే మీరే కదా? అవును. అయితే మీ పేరు పైనే బుక్ అయింది. తీసుకోండి మేడం. నానా, బయటికి రా నానా. జానకి, నా కొడుక్కి మాయమాటలు చెప్పి నా ఇంట్లో తిష్టవేయాలని చూస్తున్నావా? మర్యాదగా బయటికి వెళ్ళు. తన కొడుకు ఉన్న చోటే తను ఉంటుంది. వెళ్లిపోమనడానికి మీరెవరు? ఏంట్రా నువ్వు అనేది? ఇంకా ఎన్నాళ్ళు దాస్తారు నాన్న ఈ నిజాన్ని? ఏమైందిరా? జానకి గారు ఎవరో కాదు గ్రాని, నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లి.